ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో జీవనది ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ పి అమ్రోజ్ గారు దైవ సందేశం మనకు అందించటకు ముందుగా ఒక మధురమైన గీతాన్ని మనం విందామా? ఆకాశం మహాకాశం పట్టజాలని దేవా, గుప్పెడంత గుండెలో ఒదిగి ఉన్నవి నా గుప్పెడంత గుండెలో ఒదిగి ఉన్నవి. నీ రూపంలోనే నన్ను చేసుకున్న రూపమా, ప్రేమ స్వరూపమా, నా యేసు నా మిత్రమా, నా యేసు నా మిత్రమా. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవా, గుప్పెడంత గుండెలోన నువ్వు ఒదిగి ఉన్నవే, నా గుప్పెడంత గుండెలోన నువ్వు ఒదిగి ఉన్నవే, ఒదిగి ఉన్నవే తండ్రి, ఒదిగి ఉన్నవే, ఒదిగి ఉన్నవే దేవా, ఒదిగి ఉన్నవే. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వాక్య భాగంలో యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చదవబడిన లేఖన భాగాన్ని గమనించగలిగితే మరొక మారు గుర్తు చేస్తున్నాను, యేసయ్య యొక్క ప్రేమలో ఉండే త్యాగమేంటి అని మన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, బెతనియా గ్రామంలో ఉన్న మార్తను ఆమె సహోదరి అయిన లాజర్ను మరియను ప్రేమించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు యేసయ్య ఆ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించాడు? ఆ కుటుంబము యేసయ్య పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంది, యేసయ్య పట్ల ఒక ప్రత్యేకమైన భక్తి కలిగి ఉంది. అయితే యేసయ్య చూడండి, ఆ కుటుంబాన్ని ప్రేమించటం వల్ల, ఆ కుటుంబంలో జరిగిన సంభవాన్ని బట్టి, ఆ కుటుంబంలో మరణము ఏలుబడి చేస్తున్నప్పుడు, ఆ కుటుంబంలో ఉన్న కన్నీళ్లు చూసినప్పుడు, చదువు ఒక మాట మనం చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35-36 వచనాలు మనం గమనించగలిగితే యేసు కన్నీళ్లు విడిచెను అని మనం గమనిస్తాం. చూడండి, దేవాది దేవుడు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడుగా జీవిస్తున్న, శరీరుడుగా జీవిస్తున్న ఆ రోజుల్లో ఆ దుఃఖాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం గమనిస్తాం. అనగా ఆయన కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. ఎప్పుడైతే ఆ సంభవాన్ని చూశాడో, ఎప్పుడైతే ఆ రోదన వేదన కళ్ళారో చూశాడో, వారి హృదయ అంతర్భాగాల్లో దాగి ఉన్న బాధ యేసయ్య ఎప్పుడైతే గమనించాడో అతని కళ్ళు చెమ్మగిల్లాయండి. అనగా ఆ యొక్క కన్నుల్లో నుంచి నీళ్లు ప్రవహించాయి. చదువు మరొక మాట చూడండి, యేసు కన్నీళ్లు విడిచెను. నిజంగా నీవు ఏదైతే అనుభవిస్తున్నావో, అనగా ఏ యొక్క శోధనలో నీవు ఉంటున్నావో, నువ్వు ఏ బాధలో ఉంటున్నావో, నువ్వు ఏ వేదనలో ఉంటున్నావో, సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయన నీతో పాటు కన్నీళ్లు విడుచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకుంటావు, నాకు వేదన ఉంది, నాకు బాధ ఉంది, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నాకెవరు సహాయం చేయరని. నీకు ఒక తెలియని విషయం ఉంది, నీవు కన్నీళ్లు విడిస్తే యేసయ్య కన్నీళ్లు విడుస్తాడు. నువ్వు బాధ పొందితే, నువ్వు వేదన పొందుతుంటే నిన్ను బట్టి తండ్రికి మనపక్షంగా ఆయన విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఆ వాస్తవాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు.
నిన్ను ఎంతగానో ప్రేమించాడు గనక నీ కన్నీళ్లకు ఆయన కన్నీళ్లు తోడవుతాయి. నువ్వేమి చింతపడకు. మనం కింద చదవగలిగితే చూడండి, నిజంగా ప్రేమించిన యేసయ్య ఆ కుటుంబం కోసం ఏమి చేయగలిగాడు? కన్నీళ్లు వదిలి మౌనంగా ఉన్నాడా? కన్నీళ్లు వదిలి చెప్పపెట్టకుండా మళ్ళీ ఏ దారి వచ్చాడో అదే దారిని తిరిగి వెళ్ళిపోయాడా? లేకపోతే ఏమైనా ఆ కుటుంబ పక్షంగా క్రియ చేశాడా అని మనం గమనించగలిగితే, ఆయన ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అలా ఆకాశం వైపు తన కన్నులెత్తి ప్రార్థన చేసినట్టు, విజ్ఞాపన చేసినట్టు మనం బైబిల్ వాక్యంలో గమనించగలం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించు వారులారా, నిజంగా ఒకరి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు వాళ్ళని ఏలుబడి చేస్తున్నప్పుడు నీవు చేయవలసిన మొట్టమొదటి పని అంటే తెలుసా? ఆ కుటుంబ పక్షంగా మోకరించి ప్రార్థన చేయాలి. దుఃఖించు వారి ఇంటికి వెళ్ళాలి. దుఃఖించే వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేయాలి, వారిని ఓదార్చాలి. దేవుడు మన పక్షాన ఇచ్చిన అనేకమైన వాగ్దానాలు వారికి గుర్తు చేస్తూ వారిని ఆదరించాలి. అదే త్యాగపూరితమైన ప్రేమ. ప్రేమకు అర్థం అదే. సంతోషించే వారితో వెళ్ళి నువ్వు సంతోషిస్తే అందులో ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు వెళ్ళకపోయినా వారు ప్రశాంతంగా సంతోషంగా తమ జీవితాలు వెళ్ళబుచ్చగలరు. చూడండి, మానవ జీవితంలో వస్తున్న రోదన పడుతున్న కొన్ని జీవితాలకి మనం వెళ్ళి ఆదరించుటకు మనం ఎంతైనా పాత్రలుగా మనం ఉండబడాలి అక్కడ. ఎందుకంటే ఆదరణకర్త నీలో ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను వెళ్తున్నాను, వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను అని చెప్పిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఆదరణకర్త అనగా నమ్ముకున్న వారి హృదయంలో ఆదరణకర్త కార్యం చేస్తూ ఉండాలి. అలా ఆదరణకర్త ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్నాడో నువ్వు వెళ్ళి కూడా వేదనలో రోదనలో ఉన్న వారిని ఆదరించుట నీకు ఎంతైనా బాధ్యతగా ఉన్నది. ఒక మాట గమనించండి, దేవుడు చేసిన అనగా మన ప్రభువును ప్రియ రక్షకుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కన్నీళ్లు విడిచాడు. రెండవదిగా ఆకాశం వైపు తన కనులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో రోదన వచ్చినప్పుడు, నీ యొక్క సంఘములో వేదనలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో అనగా విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థించే అనుభవం నీకున్నదా? అందుకని ఒక వాక్యం రాయబడింది, చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్య భాగంలో మనం గమనించగలిగితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని వ్రాయబడి ఉంది. నమ్ముకున్న క్రైస్తవుడా, నమ్ముకున్న విశ్వాసి, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థించే అనుభవానికి రావాలంటే నువ్వు మొట్టమొదట లేవాలి. నువ్వు లేచిన అనుభవంలో ఉండగలిగితే నువ్వు ప్రార్థన చేస్తావు. బాధించబడే వారి కొరకు, వేదన పొందుతున్న వారి కొరకు, శ్రమల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల వరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ రోజుల్లో గమనించండి, ఈ ట్రెడిషనల్ ప్రేయర్స్ చాలా ఎక్కువైపోయినాయండి. ప్రార్థన చేస్తామండి, దానికోసం చేస్తుంది ఏమీ చెయ్యరు. కానీ ప్రభువా వీరిని దీవించు, వారిని దీవించు, ఇదే ప్రార్థనలండి ఈరోజున్న బోధకులలో కొందరికి. ప్రభు చెప్పాడు, నువ్వు మొట్టమొదట లేయాలి. ఎవరి కోసం లేయాలి? నీ పిల్లల కోసం నువ్వు లేవాలి. నీళ్లు కృమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కృమ్మరించాలి. మన కిందికి చదవగలిగితే అదే విలాప వాక్యం 19వ వాక్య భాగంలో, నీళ్లు కృమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయుము. ప్రియా నా తోటి దైవ సేవకులారా, నా తోటి సేవకులారా, నాకంటే గనులారా, నాకంటే పెద్దలారా, నాకంటే పూజ్యులారా, ఒక్క మాట అడగనా? ఈ రోజుల్లో మనం చేస్తున్న ప్రార్థన నిజంగా హృదయపూర్వకంగా మన పిల్లల క్షేమం కోసం, అంటే
మన పిల్లలంటే ఎవరండి? సంఘానికి కాపరి నీవు, సంఘానికి తండ్రి నీవు. నిజంగా నీ పిల్లల కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావండి? అయ్యా నా కుమార్తె పరీక్ష ప్రార్థన చేయ, అమ్మా ఆ బిడ్డను దీవించినానా, ఈ బిడ్డను దీవించినానా, ఆమెన్. ఇదండి ప్రార్థన? ఈ రోజుల్లో గమనించండి, ఈ ట్రెడిషనల్ ప్రేయర్స్ వల్ల అనేక కుటుంబాలు పాడైపోతున్నాయండి. ఆయన ప్రార్థన చేసేయండి, మాకేం కాలేదండి, అందుకని యేసు ప్రభువుని వదిలేసి ఇంకొక దానికి వెళ్తున్నామండి. ఎవరిదండి తప్పు? దేవుడు ఏమైనా సహాయం చేయలేకపోతున్నాడా? దేవుడు ఏమైనా వినలేకపోతున్నాడా? దేవుడు ఏమైనా కార్యం చేయటకు ఆసక్తుడుగా ఉన్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకండి. బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి వాక్యాన్ని చక్కగా చదివి వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించే వారముగా ఉంటున్నామా? నా తోటి దైవజనులారా, మీ పాదాలకు నమస్కారం చేసి మీ పాదాల మటుకు వంగుతూ ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నీ పిల్లల కోసం ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ సంఘ బిడ్డల కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ బిడ్డల క్షేమం కోసం ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో నీ చేతులు ఎత్తుతూ ఉన్నావు? నీ పిల్లలు క్షేమంగా ఉండాలని, నీ సంఘము క్షేమంగా ఉండాలని, నీ సంఘ సభ్యులు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వెన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎప్పుడు లేస్తున్నావు? లేచేది ముఖ్యమండి. ఈ రోజుల్లో కొందరు లేవటమే 8 అవుతుందండి. చాలా విచారించదగిన విషయం. బోధకులమైన మనమే మార్గదర్శకంగా ఉండకపోతే, బోధకులమైన మనమే ఇతరులకు మార్గదర్శకంగా ఉండకపోతే, మనమే ప్రార్థన చేయకపోతే, మనమే ఉదయాన్నే లేవకపోతే, మనమే చేతులు ఎత్తకపోతే మనల్ని వెంబడించేవారు ఎలాగూ ఈ విషయాలు పాటిస్తారండి? దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట, ఎందుకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలి? ఎందుకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలి? ఎత్తవలసిన అవసరం ఏముందో నీకు తెలుసా? ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా అడిగావా నీ దేవుణ్ణి, ఎందుకు ప్రభువా నా చేతులు నీ వైపు ఎత్తాలి అని? ఎప్పుడైనా రేయి మొదటి జామున అనగా తెల్ల వారుతుండగా నువ్వు అనుకుంటావు, కానే కాదండి. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు ఎక్కువ సమయం ఇస్తున్నావా? నిద్రకు ఎక్కువ సమయం ఇస్తున్నావా? తిండికి ఎక్కువ సమయం ఇస్తున్నావా? దేనికి ప్రార్థన ఇస్తున్నావు? ఇది విశ్వాసులు అడగట్లేదండి, ఇది క్రైస్తవులు అడగట్లేదండి. బోధకులమైన మనమే సరిగా లేకపోతే, మనమే ప్రార్థించకపోతే, మనమే ప్రభు కోసం కనిపెట్టకపోతే, మనమే ప్రభు యొక్క స్వరం వినకపోతే మనల్ని వెంబడించేవారు ఎలా వింటారండి? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించగలడా? ఒకవేళ అలా చూపించగలిగితే ఇరువురు కలిసి గుంటలో పడరా? దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, మీకు మరీ మీ పాదాల మట్టుకు వంగుతూ గోజాడుతూ ఉన్నాను. మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థించే అలవాటు మీకు ఉన్నదా? ఎందుకు ప్రార్థన? ఎందుకు నువ్వు చేతులు ఎత్తాలి? నీ పిల్లల విజయం కోసం నీవు చేతులు ఎత్తాలి. నీ పిల్లల క్షేమం కోసం నీవు చేతులు ఎత్తాలి. నీ పిల్లల క్షేమాభివృద్ధి కోసం నీవు చేతులు ఎత్తాలి. కాపరిగా అది నీ బాధ్యత. దేవుడు నీకు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఆయన ద్వారా నువ్వు పొందుకొని నీ పిల్లలకు నీవు పొందుకున్న వాటిని పంచిపెట్టుట. దేవుడు నిన్ను ఎన్నుకున్నది అందుకే. ఒక మాట చదవనివ్వండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. అమాలేకీలకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం ప్రారంభం.